మున్సిపల్కి బకాయి పడ్డ ఆస్తి పన్ను చెల్లించి వడ్డీపై 90% రాయితీ పొందాలని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతిలక్ష్మణ్ కమిషనర్ అనిల్ కోరారు. వారు మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో బకాయి పడ్డ ఇంటి పన్ను, నల్ల పన్ను, కమర్షియల్ బిల్డింగ్ల పన్నులపై ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఏరియర్స్ వడ్డీపైన 90% రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశం మార్చి 31తో ముగుస్తుందని, పన్ను బకాయి పడ్డ వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీనిపై ఇప్పటికే నోటీస్ బోర్డులపై అతికించడంతో పాటు డబ్బు చాటింపు వేయడం జరిగిందని, సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. జగిత్యాల పట్టణ ప్రజలకు మనవి చేయనగా, జగిత్యాల పట్టణంలో ఇంటి పన్నులు, నల్ల పన్నులు మరియు కమర్షియల్ బిల్డింగ్ పన్నులు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏరియాస్ మీద 90% రాసి ఇచ్చింది. ఈ అవకాశాన్ని మార్చి 31 లోపల వినియోగించవలసిందిగా కోరుతున్నాము. కావున ఆస్తి పన్ను బకాయిదారు మీరు చెల్లించవలసిన పన్నును 31 లోపల అధిక బకాయి ఉన్నవారు 2 రోజుల లోపల చెల్లించవలసిందిగా కోరుచున్నాము. లేని ఎడల వారి పేరు మున్సిపల్ నోటీసులో అతికించబడును మరియు డబ్బు చాటింపు చేయబడును. కావున సకాలంలో పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించవలసిందిగా మనవి. జగిత్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారాలండి. జగిత్యాల పట్టణ ప్రజలందరికీ ఒక సువర్ణ అవకాశం. జగిత్యాల పట్టణ ప్రజలందరూ ఇంటి పన్నులు, నల్లా పన్నులు, కమర్షియల్ బిల్డింగ్ పన్నులు దయచేసి అందరూ చెల్లించగలరు. ఎందుకనంటే ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం దక్కింది మీ అందరికీ. వడ్డీ మీద 90% రాయితీ ఇవ్వబోతుంది గవర్నమెంట్. మీరందరూ దయచేసి ఇది గమనించగలరు. ఎందుకంటే మీకు పాత బకాయిలు, కొత్త బకాయిలు ఏ ఉన్నా కానీ దయచేసి కట్టగలరు. మీరు కట్టినందువల్లనే జగిత్యాల అభివృద్ధి పడుతుంది. ఎందుకంటే మున్సిపల్కి కలెక్షన్ వస్తుంది, దాని ద్వారానే జగిత్యాల అభివృద్ధి చెందుతుంది. సో మీరందరూ దయతలిచి జగిత్యాల పట్టణ అభివృద్ధికి మీరందరూ సహకరించాలి, పాటుపడాలని అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటూ ఇట్లు మీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు.